అన్న ఏంది జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు మరి? అన్న ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడనే చూసుకుంటే ₹1,00,00,000 పెట్టి కమిటీ హాల్ ఒకటైంది, ఈ రోడ్ ఒకటైంది, ఇక్కడ ఒక కమిటీ హాల్ అయింది. గత 10 సంవత్సరాలలో జరగని పని అంతా ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. అందులో బై ఎలక్షన్ వచ్చేసరికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వర్కులు చేస్తూ పోతుంది. బై ఎలక్షన్ వచ్చేసరికి అందరి కళ్ళు ఏంటంటే ఈ బై ఎలక్షన్ల మీద పడ్డది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గతం కన్నా ముందు నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు 200 కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే గతంలో ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదనే కదా. గతంలో డెవలప్మెంట్ జరిగి ఉంటే ఈ 200 కోట్లు పెట్టి చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఏం వస్తా అండి? మాయ మాటలు చెప్పి ఇన్ని రోజులు పబ్బాలు గడిపిరని ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇంకోటి, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు ఏనాడు రేషన్ కార్డు ఇవ్వలే, వాళ్ళు రేషన్ కార్డు ఇస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు వికలాంగులకు వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంటాండి. ఆ సదరన్ సర్టిఫికేట్ అనేది ఒక క్యాంపు పెట్టేసి ఇక్కడ గౌరవ కార్పొరేటర్ సిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు క్యాండిడేట్ అయిన మన నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మంత్రులందరూ వచ్చేసి ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ అని ఒక క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపు ద్వారా దాదాపు 2-3 వేల మంది ఈ డివిజన్లోనే సదరన్ సర్టిఫికేట్ వాళ్ళ ఇళ్లలో పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చారు. ఈరోజు రాబోయే రోజులలో వాళ్ళకు ఇప్పుడు 4,000 ఉన్న పెన్షన్ 6,000 అందుకోబోతున్నారని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మా క్యాండిడేట్ను రౌడీ షీటర్ అని అంటున్నారు. రౌడీ షీటర్ అయితే రేపు పొద్దున్న లేవంగానే పబ్లిక్ అందరూ శ్రీశైలం ఇంటి ముందు ఎందుకు ఉంటున్నారు? రౌడీ షీటర్ ఇంటి ముందు ఉండరు కదా, ఎందుకు చెప్తున్నారు రౌడీ షీటర్ అని చెప్పేసి అడుగుతున్నాం మేము. అది బదనాం లేపడం తప్ప అలాంటి కాదు. తను సాయం చేస్తున్నాడు కాబట్టి పొద్దున్న లేవగానే 100 మంది తన ఇంటి ముందు ఉంటున్నారు. రౌడీ రాజ్యం కూడా ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఇప్పటికే రౌడీ రాజ్యం అయిపోయింది, మళ్ళీ రౌడీలను గెలిపించుకుంటారా నాయకులను గెలిపించుకుంటారా అని చెప్పి మాట్లాడతాడు. ఏం చెప్తారు? లేదన్న, గతంలో రౌడీ రాజ్యం అనేది లేదు. రౌడీ రాజ్యం ఎక్కడ నడిచింది అనేది అందరు చూస్తున్నారు. మనకాడ ఇప్పుడు ఈరోజు నవీన్ యాదవ్ యువసేనతో పెట్టుకొని చాలా వరకు ఈ హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలక్షన్లో ఉన్నా చేస్తున్నాడు, లేకున్నా చేస్తాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు, స్థానిక వ్యక్తి మాలో ఒకళ్ళకి ఆయన గెలిపించుకుంటే స్థానిక సమస్యలు తెలుస్తాయి. ఎక్కడి నుంచో వచ్చిన క్యాండిడేట్ కాకుండా ఇక్కడ ఉన్న వ్యక్తి ఉంటే ఆయనకి ఇక్కడ ఉన్న సాధక బాధకులు తెలుస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. అది.